ముఖ్యమంత్రి సొంత ఇలాఖా వైఎస్ఆర్ కడప జిల్లాలో వైసీపీ ప్రచారం జోరుగా సాగుతోంది. బద్వేలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు ఆ పార్టీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి. కలసపాడు మండలంలోని ముదిరెడ్డిపల్లి, లింగారెడ్డిపల్లి, నల్గొండపల్లె గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన విశ్వనాథ్ రెడ్డికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు విశ్వనాథ్ రెడ్డి. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి మన రాష్ట్రంలోనే జరిగిందని ఆయన వివరించారు. సంక్షేమ ఫలాలు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అందించామని అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని, మళ్లీ ఇప్పుడు ఓడిపోతాననే భయంతో కూటమితో చేతులు కలిపాడని విమర్శించారు. తన వల్ల మీకు ఏదైనా మేలు జరిగి ఉంటేనే వైసీపీకి ఓటేయాలంటూ పిలుపు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి సుధమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని విశ్వనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. 2014లో ఇదే పార్టీలు అన్నీ కలిపి బీజేపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, తెలుగుదేశం పొత్తుతో రావడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు మేము వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం పోతే ప్రతి ఒక్క విద్యార్థికి జీవన వృద్ధి ఇస్తామని చెప్పి, రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నో అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి రావడం జరిగింది. కానీ ఏ ఒక్కటి కూడా వాళ్ళు చేసే పరిస్థితి లేదు. జగన్ అదే 2019లో చెప్పిన మాట ప్రకారం మాట తప్పకుండా మడమ తిప్పకుండా దాదాపు 130 సార్లు బటన్ నొక్కడం జరిగింది. నేను ప్రజలను ఏం కోరుకుంటున్నానంటే, మనకు జగనన్న మన కోసం 130 సార్లు బటన్ నొక్కాడు. కేవలం మనం 2 సార్లు మాకు 2 బటన్లు నొక్కండి. ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థి సుధా మేడం గారికి, రెండవది వచ్చేసి పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. మా మండలం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా రేపు జరగబోయే ఎలక్షన్లో మళ్ళీ మేము జగనన్న ముఖ్యమంత్రి చేసుకొని ముదిరెడ్డిపల్లె గ్రామానికి సాగునీరు సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఈ ఊరి నుంచి ఎక్కువ మంది వలసలు పోవడం కూడా జరిగింది. కాబట్టి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఊరికి కూడా మన తెలుగు కాలువ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఈ ఊరికి కూడా సాగునీరు అందించేదానికి, వలసలు ఆపేదానికి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అని హామీ ఇస్తూ